హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ తింటున్నాము ఫుల్ కోడి మండి. ఈ ఛాలెంజ్ అడిగింది మౌనికా శ్యామ్ గారు. స్టార్టింగ్లో అడిగారు, లేట్ అయిపోయింది కానీ చేస్తున్నాము. ఫుల్ కోడి మండి చేయమని మౌనికా శ్యామ్ గారు అడిగారు. మౌనికా శ్యామ్ గారు, ఈ ఛాలెంజ్ మీకోసమే. స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మన వాచింగ్ అవర్ ఫినిష్ అవ్వడానికి వచ్చేసింది. రేపు ఒక్కరోజు అయితే వాచింగ్ అవర్ అయిపోతుంది. సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా 100K తీసుకెళ్ళాలి ఫాస్ట్గా. సూపర్ టేస్ట్ ఉంది. ఇంట్లోనే చేశాను ఫ్రెండ్స్, ఏదో ట్రై చేశాను, బాగుంది టేస్ట్ అయితే. సూపర్. చికెన్ అంటే మా చెల్లెకి చాలా ఇష్టం. మటన్ ఫిష్ తినేది, చికెన్ ఓన్లీ. తింటుంది కానీ లైట్గా. బాగా ఇష్టం అయితే చికెన్, అసలు రోజు పెట్టినా తినేస్తుంది. సూపర్ ఉంది మమ్మీ, బాగా రెస్టారెంట్ మంచిగా. బటర్లో రోస్ట్ చేశాను ఫ్రెండ్స్, తెలుస్తుంది టేస్ట్ చాలా బాగుంది. రైస్ కూడా చాలా బాగుంది. థమ్స్ అప్ కూడా పెట్టుకున్నాము. చాలా టేస్టీ ఉంది. నేనైతే 2 హ్యాండ్స్ పెట్టేసా. ఇచ్చాడు, నా రైస్ పోయింది లైట్గానే. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చేసినాను కాదు కానీ బయట మండి అయితే చికెన్ ఇలా ఆక్కోవాలి మనం, ఇదైతే భలే స్మూత్గా ఉడికింది. భలే ఉడికాయి బుక్కలు కూడా. ఇలా అంటే వచ్చేస్తుంది చికెన్. ఒక లెగ్ పీస్ అయిపోయిందా అప్పుడే? మమ్మీ నా స్పీడ్ని క్రాస్ చేసేసింది. ఎప్పటిలాన్ని గెలవలేకపోతున్నాను. హోటల్లో తెచ్చుకుంటే ఇంత మండి రాదు మనకి, ఇంత కోడి. అది కూడా ఎక్కువ కాలుస్తారు, మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ ఇంట్లో అయితే మన ఇష్టం వచ్చినంత రోస్ట్ చేసుకోవచ్చు.
మసాలా కూడా మంచిగా ఫ్రెష్ వేసుకొని మంచిగా చేయొచ్చు. అందులో నిమ్మకాయ వేసి ఉడికేసిన దీని ఫ్లేవర్ దిగి భలే ఉంది, టేస్ట్ అది కూడా తెలుస్తుంది. నిమ్మకాయ ఉందా? లోపల ఉంది చూడు. బాగుంది టేస్ట్, అది దాని జ్యూస్ భలే ఉంది. నాది ఇంకొక లెగ్ పీస్ అయిపోలేదు. దీన్ని పిండాక పెట్టా, అందులో మొత్తం జ్యూస్ వచ్చేసింది కదా, కడువా పని వస్తుంది. బోన్స్ బాగా ఉడుతున్నాయి. ఓన్లీ సింగిల్ హ్యాండ్. ఏమో సిచ్యువేషన్ బట్టి పెడతా, పెట్టే సిచ్యువేషన్ వస్తా. మన ఫ్యామిలీ 14K అయిపోయింది ఈరోజే. 15K కన్నా సెలబ్రేషన్స్ చేసుకుందాం ఫ్రెండ్స్, అస్సలు అవ్వట్లేదు. వ్యూస్ కూడా మరి 14K రావాలి కదా, ఎందుకు చూడట్లేరు? హాఫ్ కూడా చూడట్లేరు సబ్స్క్రైబర్స్. కనీసం 5K 6K అయినా చూడాలి కదా. ఇంకా డిఫరెంట్ ఛాలెంజెస్ ఇవ్వండి, డిఫరెంట్ టైప్స్. ఆల్రెడీ ఇచ్చినవి ఇవ్వకండి ప్లీజ్. చాలామంది అవే ఇస్తున్నారు మళ్ళీ మళ్ళీ, పప్పుచారు, పాపడు అలాంటివి. మా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మేము ఏం చేసాం ఇంకేం చేయలేదు అర్థమవుతుంది కదా. ఏం చేయలేదు అది ఇవ్వండి. మీరు ఛానల్లోకి వెళ్ళట్లేరు అని అయితే అర్థమవుతుంది మీరు ఇచ్చే ఛాలెంజెస్ని బట్టి, ఎందుకంటే మేము ఆల్రెడీ చేసేసినే ఇస్తున్నారు. మన రైస్ అయితే మొత్తం ఒక సైడ్కి అయిపోయింది. రైస్ కొంచెం తిందాం.
ఎంతమంది ఫుల్ కోడి తినగలరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేము చూద్దాం. తినగలమా, ఫుల్ తింటామా, మధ్యలో ఆపేస్తామా, ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేసుకుంటా కాదు. స్కిప్ చేసుకుంటా ఎవరు గెలిచారా, ఫుల్ కోడి తిన్నారా లేదో చూడొద్దు. అట్లా చూడొద్దు. అది రూల్ బ్రేక్ చేయొద్దు. మన ఛానల్ రూల్ అది. మనం పెట్టుకుంటే రూల్ అవుతుంది, లేకపోతే లేదు. అంతే. అయితే లెగ్ పీసులు తిన్నాను, కనీసం తినాలి, నాకు అయితే అర్థం కాదు. ఇప్పుడు వచ్చింది నాకు నిమ్మకాయ ఒక్కడ ఉంది. తీసేసాయి. అది మొత్తం ఉడికి తొక్క మిగిలింది కదా అందులో, దాన్ని పిండేస్తే చేదు వస్తుంది. ఎక్కడ పెట్టాను? ప్లేట్లో పగ పెట్టేసా. నాకు చికెన్లో ఇష్టమైన చికెన్. అర్థం కాలేదు. ట్రై. చేదు ఉంది, ఆ నిమ్మకాయ ఉంది కదా కొంచెం ఉంది. ఎట్లా తగ్గట్లేదు, మళ్ళీ మధ్యలో పట్టుకుంది. వాళ్ళు మొత్తం తినలేకపోతే ఎవరెంత తింటారో దాని అందాలతో వాళ్ళే విన్నారు. తొందరగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఎవరు తినగలరు. 1 ఫుల్ కోడి మొత్తం తినాలి. తినగలరు, ఎవరైతే తినగలలేరో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. తినలేము అని, తినలేని వాళ్ళు తినలేము అని, తినగలిగేవారు తినగలము మేము అడుగుతున్నాం అంతే, కానీ మీరు మాత్రం రిప్లై ఇవ్వట్లేదు. మొత్తం స్కిన్నే ఉంది. చికెన్ తినుకుంటే థమ్స్ అప్. ఆహా సూపర్. నాదైపోతుంది, చూద్దాం. ఆల్రెడీ అయిపోయింది సగం వరకు. నాది కూడా అయిపోయింది సగం.
టూ లెగ్ పీస్ అయిపోయింది. నీది కూడా 2 లెగ్ పీస్ అయిపోయింది. నా రెక్కలు కూడా అయిపోయినా. నాది లెక్క ఒకటి అయిపోయింది. అగో అది ఒకటి అయిపోయింది. అయిపోయి అదనే ఉందా అయిపోయింది బొక్క. అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకో నిమిషం చికెన్ తిప్పుతా. సరిపోయిందా? నాకు కూడా కొంచెం పోతుంది. ఇంకా సరిపోయింది ఫ్రెండ్స్. పెట్టుకునేటప్పుడే మాకు అనిపించింది తినగలమా అని. హెవీ అయిపోయింది. చిన్న చిన్న దొరికితే బాగుండు కోళ్ళు. మహా అంటే పైన స్కిన్ కొంచెం ఆయిల్ ఎక్కువ ఒకటి తింటానేమో, అంతకు మించిపోదు. నాకు కూడా హెవీ అయిపోతుంది మెల్లమెల్లగా. ఇంకో థమ్స్అప్ ఉంది, అది తాగలేము మళ్ళీ. ఎవరిది ఎక్కువ అయిపోయింది ఇప్పుడు? నాదే. అయితే నువ్వే నవ్వింది ఇప్పుడు. నాదేనా? చూడండి ఫ్రెండ్స్, నాదే. నా రెక్కలు అయిపోయినాయి, లెగ్ పీసులు అయిపోయినాయి. చూడండి అయిపోయింది. అమ్మ మమ్మీ ఇంకా తింటుంది నాతో అట్లేగా. ట్రై చేస్తున్నా. నాకు ముక్కలు అంటే బొక్కలు ఇష్టం ఫ్రెండ్స్. బొక్కలు పెడితే తినేది మమ్మీ. నా వల్ల కాదు బొక్కలు నవ్వడం. నాకు ముక్కల కంటే బొక్కలు నవ్వడం ఇష్టం. ఎంతమందికి నాలాగా ఇష్టమో కామెంట్ చేసేయండి. అబద్ధం. తాగుదాం. ఓకే ఫ్రెండ్స్, చాలా హెవీ అయిపోయింది. థమ్స్అప్ తాగుదామా? థమ్స్అప్ అని ఎవరు ఫస్ట్ చూద్దామా? చూడండి ఎట్లా తాగేసిండు. గుట్ట థమ్స్అప్ అనడం కోడ మాత్రం ఆడ పెట్టేసిండు. థమ్స్అప్ అనగానే గుట్ట గ్లాస్ దింపకుండా తాగేసిండు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో వీడి ఐడియా అయితే. వామ్మో, థమ్స్అప్ ఛానల్ నేనే విన్. నిజంగా ఎవరైనా థమ్స్అప్ కాదు ఫుడ్ ఛాలెంజ్ చేయాలంటే కామెంట్ చేసేయండి. ఓకేనా? ఓకే, ఛాలెంజ్. నన్ను అందరం కలిసి ట్రై చేద్దాం. ట్రై చేయండి. ఇప్పుడే ట్రై చేశారు కదా. భయ్యా అంటే అన్నయ్య. నీ టీం అంటే నేను ఆడించే టీం. అంతే కదా ఫ్రెండ్స్, మరి ఎట్లా దీన్ని ఎట్లా ఓడిస్తాడు. అందుకే ఎవరైనా నిధును ఓడించగలము అని అంటే కామెంట్ చేసేయండి. భయ్య టీం ఎవరో కామెంట్ చేయండి, మమ్మీ టీం నా టీం ఎవరో కామెంట్ చేసేయండి. నేనే గెలుస్తా ఫ్రెండ్స్. మీరు ఛాలెంజ్ చేస్తే మాత్రం నేనే గెలుస్తా. ఎట్లా చేసినా నేనే గెలుస్తా. అదిగా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చెప్తుండో. ఎలాగైనా నేనే గెలుస్తా. మీరు నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి చాలు. నాకు సపోర్ట్ ఇవ్వండి అంతే. నాకు కూడా కావాలి కదా. చూడండి ఫాస్ట్గా సపోర్ట్ చేసి ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ తెచ్చేయండి చాలు. ఎప్పుడు గెలిచేటోళ్ళే గెలవాలి. ఒకసారైనా మనకు ఛాన్స్ ఇవ్వాలి. ఆయన తక్కువ నేను కూడా గెలుస్తున్నారు మరి. అందుకే చెప్తున్నా ఎవరైనా విన్ ఓడించగలం అనుకుంటే ఛాలెంజ్ పెట్టుకుందాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్ కదా గ్యాస్. నేనైతే ఇంత తిన్నాను. వాడిని చూడండి, మీరే చూడండి ఇప్పుడు ఎవరు గెలిచిందో. నేనే గెలిచిన, నిధు ఓడిపోయిండు. సరే ఫుల్ కోడీలా ఓడిపోయినా, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. నేనేం తినలే, 2 లెగ్ పీస్ తిన్నా అని కనిపిస్తుంది ఇక్కడ. నేను 2 లెగ్ పీస్ తినే లోపే మమ్మీ అంత కూడి తినేసింది. మమ్మీ సూపర్ ఫాస్ట్ అయిపోయింది, మనం కొంచెం డౌన్ అయిపోయినాం. ఏం చేస్తాం. అబ్బా ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్ కలుద్దాం. బాయ్.